ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఈ నలుగురు వ్యక్తులతో ఎప్పటికీ గొడవపడకూడదని చాణక్య నీతి చెబుతోంది. అవేమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ నలుగురు వ్యక్తులతో వాదనలు అస్సలు పెట్టుకోవద్దు. వారు ఎవరు అంటే 1. ఆత్మీయులతో. మన జీవితంలో కొందరు వ్యక్తులు మనకు చాలా ప్రత్యేకంగా అనిపిస్తారు. అలాంటి ఆత్మీయులతో మీరు ఎప్పటికీ వాదనలు పెట్టుకోకూడదు. ఎందుకంటే వారి వల్ల మనం చాలా ఉత్సాహాన్ని, సంతోషాన్ని పొందుతాం. కాబట్టి ఎలాంటి పరిస్థితులు ఎదురైనా మీ ఆత్మీయులతో వాదనలకు దిగొద్దు. 2. మూర్ఖులతో. తామే తెలివైన వ్యక్తిగా భావించే మూర్ఖులతో వాదనలకు దిగకూడదు. ఎందుకంటే ఒక మూర్ఖుడు తన అభిప్రాయాన్ని ఒప్పించడానికి కల్లబొల్లి కబుర్లు చెబుతాడు. అంతేకాదు, ఇతరుల మాట వినడానికి ఎప్పుడూ నిరాకరిస్తూ ఉంటాడు. అలాంటి వారితో వాదనలకు దిగడం, గొడవపడటం మూర్ఖత్వమే అవుతుంది. 3. స్నేహితులతో. మనలో ప్రతి ఒక్కరికీ స్నేహితులు ఉంటారు. అందులో కొందరితో మనకు కొన్ని సందర్భాల్లో గొడవలు అవుతూ ఉంటాయి. అయితే చాణక్య నీతి ప్రకారం మన స్నేహితులతో ఎప్పటికీ గొడవ పడకూడదట. ఎందుకంటే మన కష్టసుఖాలను పంచుకోవడంలో కుటుంబ సభ్యుల కంటే స్నేహితులే ముందుంటారని చాణక్యుడు వివరించారు. అంతేకాదు, ఎవ్వరితోనూ పంచుకోలేని వ్యక్తిగత విషయాలను కూడా వీరితో పంచుకుంటూ ఉంటారు. కాబట్టి స్నేహితులతో ఎప్పటికీ వాదనలకు దిగొద్దని చాణక్యుడు సూచించారు. 4. గురువులతో గొడవలొద్దు. మన జీవితంలో తల్లిదండ్రుల తర్వాతి స్థానం గురువులదే. గురువు వల్లే మనకు తెలివి లభిస్తుంది. మనకు జీవితంలో సరైన మార్గదర్శకత్వానికి దారి చూపుతాడు. ఏ గురువు మనల్ని అంధకారం వైపు నడిపించడు. ఒకవేళ మనం చెడు దారిలో వెళ్తున్నా సరిచేస్తాడు తప్ప తను మన నుంచి ఏమీ ఆశించడు. అలాంటి గురువులతో ఎప్పటికీ వాదనలకు దిగడం, గొడవ పడటం వంటివి చెయ్యొద్దు. ఇలాంటి మంచి వీడియోస్ కొరకు మా ఛానల్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.